సీఎం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. కుప్పంలో ఇవాళ రేపు చంద్రబాబు పర్యటించనున్నారు. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. మొదట బ్రాంచ్ కాలువను పరిశీలించి తర్వాత R&B గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. सर आने कैमरा मंदे मंदे मैं जूम जूम अंटे సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ లైవ్ లో అందిస్తారు. మనోహర్, చెప్పండి, సీఎం చంద్రబాబుకు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కుప్పం చేరుకున్నారు. శ్రేణులు ఎట్లాంటి ఏర్పాట్లు చేశాయి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్ 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. ఇప్పుడే ప్రస్తుతం మనం ఏదైతే ఆయన హెలిప్యాడ్ దిగాడో పిఎస్ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో ఇప్పుడు చూస్తున్నాం. మనము లైవ్ లో కూడా చూడొచ్చు. అందరికీ కూడా హెలికాప్టర్ దిగేసి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు అర్ధగంట ఆలస్యమైంది. 12:30 గంటలకి ఆయనకి చేరుకోవాల్సినటువంటి తరుణంలో హాఫ్ అన్ అవర్ ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి శాంతిపురం మండలము, జరిగానిపల్లి, అదేవిధంగా చిన్నారిదొడ్డి 2 గ్రామాల్లో ఉన్నటువంటి అక్కడ అందరినీవా కాలువ పనులను పరిశీలించిన తర్వాత ఆయన కుప్పానికి చేరుకుని కుప్పంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి R&B అతిథి గృహానికి చేరుకుని అక్కడ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనం లైవ్ లో చూడొచ్చు. ఆయన కాన్వాయ్ వెహికల్ కూడా ఎక్కినటువంటి దృశ్యాలు మనము ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఈవేళ ఇక్కడ హెలికాప్టర్ దిగినటువంటి నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆయనకు భారీగా ఘన స్వాగతాలు పలికినటువంటి దృశ్యాలు మనము చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ గ్రౌండ్ లో ఆయన వాహనంలో తిరుగుతున్నారు. ఇక్కడ అందరికి కూడా అభివాదం చేస్తున్నారు. ఆయన ఈ కాన్వాయ్ వాహనంలోనే ఏదైతే ఇక్కడ అందరినివా కాలువ పనులు పరిశీలించడానికి కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గం మీదుగా ఆయన ఆ శాంతిపురం మండలంలో ఉన్నటువంటి ఆ 2 గ్రామాల వద్దకు చేరుకుని అక్కడ అందరినివా కాలువ పనులు పరిశీలించిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేరుకుని భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. చూడొచ్చు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఇక్కడ టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలైతే మనము చూస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు. కాన్వాయ్ వాహనానికి ఎదురుపడి ఆయనకు ఘనంగా స్వాగతాలు పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎగబడుతున్నటువంటి దృశ్యాలు మనము ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాము. అంటే 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గ కుప్పానికి రావడం పట్ల ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు ఘనంగా రిసీవ్ చేసుకునేందుకు ఎగరబడుతున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా ఆయన అనేక రకాల ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో ఈవేళ ఆయన ఈ కార్యక్రమానికి రావడం ఇక్కడ టీడీపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా కుప్పానికి రావడం ఎట్లా చూస్తారు మీరు? సార్, ఇది మా పూర్వజన్మ సుకృతం అని చూస్తాం. ఎందుకంటే 40వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాడు ఆయన. 8వసారి ఎమ్మెల్యేగా గెలుస్తూ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం స్వీకారం చేసి తొలి రోజు కుప్పంలో అడుగు పెడతా ఉంటే మాకు ఎంత అభిమానము ఎట్లుందంటే దీన్ని చెప్పుకోలేదు కూడా కాదు. మాది అభివృద్ధి 20 ఏళ్ళు ముందుకెళ్ళిపోతుందని కూడా మా కుప్పం ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. దగ్గరలో అందరినీ కాలంలో కూడా 2-3 నెలల్లో నీళ్ళు వస్తుంది. దయచేసి ఈ కుప్పం ప్రజలకు కూడా ఇంకా
ఈ వైఎస్ఆర్ నీడు భూస్థాపితం అయ్యేది గ్యారెంటీ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్. చూడొచ్చు చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ హెలిప్యాడ్ దిగాడో ఆ హెలిప్యాడ్ నుంచి ప్రత్యేకించినటువంటి కాన్వాయ్లు ఇక్కడ రోడ్డుపైకి వచ్చి ఇక్కడ ప్రత్యేకించినటువంటి బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులో ఆయన ప్రయాణించి అక్కడ శాంతిపురం మండలంలో ఉన్నటువంటి 2 గ్రామాల్లో అందరినీ ఆ కాలువ పనులను పరిశీలించడానికి బస్సు మార్గంలో ప్రయాణించడానికి కూడా మనము చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాము. ఇక్కడ మహిళలు కూడా మంగళ హారతులు పట్టి ఆయనకు స్వాగతాలు పలుకుతున్న దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము. చూడొచ్చు నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుని ఆయన్ను ఘనంగా రిసీవ్ చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో కుప్పానికి వచ్చినటువంటి ప్రతి సందర్భంలో అనేక రకాల ఇబ్బందులు పొందినటువంటి చంద్రబాబు నాయుడు పోలీసుల ద్వారా కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం ద్వారా కావచ్చు అనేక అష్ట కష్టాలు పడినటువంటి నేపథ్యంలో ఈవేళ ముఖ్యమంత్రి హోదాలో ఆయన కుప్పం నియోజకవర్గానికి రావడంతో అక్కడ ఏదైతే ఇబ్బందులు పెట్టారో అధికారులు, పోలీసులు ఇద్దరు కూడా ఈవేళ ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసి రెడ్ కార్పెట్ పరిచి ఆయనకు స్వాగతాలు పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు మాత్రమే అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 5 ఏళ్లు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు ఈసారి భారీ మెజారిటీని అందించడంతో ఆయన కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ తన సొంత నియోజకవర్గానికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. అందుకే ఇంత భారీ సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతాన్ని పలకడానికి ఇక్కడ ఈ పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ.